హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయాల్లో జవాబుదారీతనం అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ వచ్చినప్పుడు నా వల్లే అని, ఫెయిల్యూర్ రాగానే అది నా వల్ల కాదని ఇతరుల మీద నెట్టేసే పొలిటికల్ లీడర్స్, ప్రజాప్రతినిధులు చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు. ఇది మా తప్పు, మమ్మల్ని క్షమించండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీనిపైన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. దాని గురించి మాట్లాడుకునే ముందు, ఈ మధ్యకాలంలో చూస్తే తొక్కిసలాటకు సంబంధించిన 2-3 సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ దగ్గర జరిగింది. అయితే రెండవది ఇప్పుడు తిరుపతిలో వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చే సందర్భంలో జరిగింది. అయితే బాధ్యత ఇక్కడ ఎవరిది? ఎవరి వల్ల ఇలా ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి? దీని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంది అలాగే పోలీసు వ్యవస్థ వైపు వేలు చూపిస్తుంటారు. అది నిజమే. ఎందుకంటే ఇలాంటి క్రౌడ్ వచ్చే ప్లేసులలో పోలీసులు వాళ్ళ బలగాల్ని మోహరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి తొక్కిసలాట జరగకుండా చూడాల్సిన కనీస బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది, అలాగే అధికారులపై ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి పబ్లిక్ ఈవెంట్ కానీ, లేదా ఇలాంటి సినిమా థియేటర్ల దగ్గర జరిగే క్రౌడ్ను కంట్రోల్ చేసే దగ్గర మాత్రం ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఆయా ఆర్గనైజేషన్లకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఈ తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన తొక్కిసలాటకు బాధ్యులు మాత్రం ప్రభుత్వమే. అందుకే ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వేరువేరుగా వెళ్ళి సంఘటన స్థలాన్ని చూడడమే కాకుండా క్షతగాత్రులను పరామర్శించి వచ్చారు. అలాగే వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే దీని సందర్భంగా ఇవాళ పిఠాపురంలో జరిగిన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్పాను, కానీ దీని వెనకాల బాధ్యులు ఎవరు, బాధ్యత వహించాల్సింది ఎవరు అంటే చైర్మన్, ఈవో, ఏఈఓ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు సభ్యులు. మరి వీళ్ళెందుకు ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలేదు అనేది పవన్ కళ్యాణ్ గారి క్వశ్చన్. తప్పు మన వైపు జరిగింది, మీరెందుకు బాధ్యత తీసుకోరు? ఎగ్జాక్ట్లీ నేను మొదట్లో చెప్పినట్టు సక్సెస్ వచ్చినప్పుడు మీదేసుకుంటారు, కానీ ఫెయిల్యూర్ రాగానే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించింది అనేది ఆ విజువల్ చూస్తే మనందరికీ అర్థమవుతుంది. కానీ దీని రెస్పాన్సిబిలిటీ, దీని బాధ్యత మాదే, మా వల్లే ఇక్కడ తప్పు జరిగిందని ఒక్కరంటే ఒక్కరు ముందుకొస్తున్నారా? రావట్లేదు. పైగా వాళ్ళ మధ్య వాళ్ళకు పంచాయితీ. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని టీటీడీ చైర్మన్ అలాగే ఈవో ఇద్దరి మధ్యన ఒక వాదోపవాదాలు ఏంటి అసలు? అందుకే రాజకీయాల్లో జవాబుదారీతనం కంపల్సరీ, అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా కనబడుతున్నారు. రాజకీయాల్లో కొత్త తరహా వ్యక్తిలా కనబడుతున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో బాధ్యత తీసుకోడు ఎవ్వరు, అది అవతల వాళ్ళ మీద వేసేస్తారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. కానీ మా ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది, దీని బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక్కరూ చెప్పరు. అందుకే పవన్ కళ్యాణ్ గారు దీని బాధ్యత తీసుకొని క్షమాపణలు చెప్పడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరున్నారో అందరూ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. నేను చెప్తున్నా ప్రభుత్వం తరపున, అయినా కూడా మీరెందుకు ముందుకు రావట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న. చాలామంది బాధపడుతున్నారు, 6 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అలాగే ఎంతోమంది క్షతగాత్రులు ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం కంటే ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలి, తప్పైనా ఒప్పైనా మీదేసుకునే ఒక బాధ్యతాయుతమైన పొలిటికల్ లీడర్ కావాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తూ ఉన్నారు.